హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. ఈరోజు ఒక మంచి టాపిక్తో ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి డౌట్స్ ఉన్నా, ఇప్పుడు నేను చేస్తున్న టాపిక్ మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ రూపంలో అడగండి. ప్రతి కామెంట్కి నేను రెస్పాండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నా పేరు వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి, హోపోనోపోనో అర్థం చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. మీరు గనక లా ఆఫ్ అట్రాక్షన్ని అర్థం చేసుకుంటూ లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతూ నెగిటివ్ ఆలోచనలు తగ్గించుకుంటూ పాజిటివ్ వైపే కాన్సన్ట్రేషన్ చేస్తున్నవారు అయితే కొన్ని సందర్భాలలో మీకు ఒంటరిగా ఉండిపోయావేమో, నలుగురితో మాట్లాడుతున్నప్పుడు ఆ నెగిటివ్ విషయాల్ని మీరు తీసుకోలేక, ఆ నెగిటివ్ మాటలు మీకు నచ్చక ఒంటరి అయ్యాము అన్న ఫీలింగ్ కలిగింది అంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. యూనివర్స్ మీకు అండగా ఉంది. యూనివర్స్ మీకేదో ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు యూనివర్స్ కనెక్షన్ తీసుకుంటున్నారని అర్థం. అంటే మీ మైండ్ అనేది నెగటివ్స్ని యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే పాజిటివ్ విషయాలు మాట్లాడుతూ ఉంటే కలిగే ఉత్సాహం, మీ మైండ్ అనేది నెగిటివ్ విషయాల వైపు వెళ్ళట్లేదు అని అర్థం. ఎందుకు అలా వెళ్ళట్లేదు అంటే సింపుల్గా నేను ఒకటే చెప్తా. మీరు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నలుగురితో కూర్చున్నప్పుడు ఏంటంటే మంచి విషయాలు మాట్లాడదాం, పాజిటివ్ విషయాలు డిస్కస్ చేద్దామని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ సబ్జెక్టు తెలియని వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎప్పుడూ కూడా ఏదో ఒక నెగిటివ్ విషయాలే మాట్లాడుతూ ఉంటారు. అవి మీకు నచ్చక వాళ్ళకి దూరంగా జరగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ మాటలకి మీరు వాళ్ళకి తగ్గట్టుగా మాట్లాడలేకపోవడం, ఇది ఒంటరితనం అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఒంటరిగా కూర్చొని ఒక్కసారి విశ్వాన్ని గనక కరెక్ట్గా అడిగారు అంటే మీకు ఏమి కావాలో యూనివర్స్ అనేది కరెక్ట్గా రిసీవ్ చేసుకుంటుంది. అంటే కొన్ని సందర్భాలలో ఒంటరితనం కూడా చాలా చాలా మంచిది. ఆ టైంలోనే మంచి ఆలోచనలు, మీ భవిష్యత్తు గురించి ఒక మంచి ఆలోచనలు రావడం అనేది జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఒంటరితనంలోనే మనల్ని మనం తెలుసుకునే అవకాశం అనేది దొరుకుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఒంటరిగా ఉన్నప్పుడు మీ గోల్ గురించి గొప్ప గొప్ప ఆలోచనలు కూడా వస్తాయి. అంటే మీ కోరికలు అవ్వచ్చు, మీ గోల్స్ అవ్వచ్చు, వాటి గురించి గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి. ఈ పాయింట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. గోల్స్ గురించి గొప్ప ఆలోచనలు రావడంతో పాటు మీకేవైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఆ ప్రాబ్లానికి తగ్గట్టు సొల్యూషన్ కూడా దొరుకుతుంది. ఇలా ఒంటరిగా ఉండి మీరు గనక ప్రశాంతంగా యూనివర్స్ని తలుచుకొని ఆలోచిస్తున్నారంటే మీ ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా దొరకడం అనేది జరుగుతూ ఉంటుంది. నలుగురితో ఉండడం, నలుగురితో మాట్లాడడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆ నలుగురు అనేవాళ్ళు పాజిటివ్ వ్యక్తులు అవుతూ కొంచెం నెగిటివ్ విషయాలు మాట్లాడితే కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనం సొసైటీలో ఉన్నాం, 10 మందితో తిరగాలి కాబట్టి. కానీ వాళ్ళు మాట్లాడే ప్రతీదీ నెగిటివ్ అయితే వాటిని మన మైండ్ మనం రిసీవ్ చేసుకోలేకపోతున్నప్పుడు, ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరూ కూడా పాజిటివ్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి, పాజిటివ్నే యాక్సెప్ట్ చేయాలనుకుంటారు కాబట్టి చాలా వరకు జరుగుతున్న, ఎందుకంటే రియల్ లైఫ్లో ప్రాక్టికల్గా కనుక ఆలోచిస్తే నలుగురు ఐదుగురు కూర్చొని మాట్లాడుతున్నారంటే ఎప్పుడు నెగిటివ్ విషయాలే ఉంటాయి చాలా వరకు కూడా. నేను ఈ వీడియోలో ఈ నెగిటివ్ విషయాల గురించి ఎందుకు చెప్తూ ఉంటానంటే ప్రాబ్లం ఎక్కడుందో తెలిస్తేనే కదా దాన్ని కరెక్ట్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ గనక మీకు నలుగురితో మాట్లాడాలి తప్పదు, టీమ్ బిల్డింగ్ ఆఫీసులో అవ్వచ్చు, మార్కెటింగ్లో అవ్వచ్చు, నలుగురితో కలిస్తేనే కదా పని జరుగుతుంది. మరి అలా నెగిటివ్ విషయాలు వినాల్సి వస్తుంది అంటే వెరీ సింపుల్, దానికి కూడా సొల్యూషన్ ఉంది. వినాల్సి వచ్చినప్పుడు వినడం, దానిని మనసులోకి తీసుకోవద్దు, తప్పదు కాబట్టి వినడం. అలాంటి వ్యక్తులు మాత్రం నార్మల్ వ్యక్తుల కంటే కూడా చాలా ఎక్కువగా పాజిటివ్ ఎఫర్మేషన్ చెప్పుకోవాలి.
ఎలాంటి వాళ్ళంటే ఎక్కువ మందితో తిరగాల్సి వస్తుంది, చాలా మందితో డైలీ ఇంటరాక్ట్ అవ్వాల్సి వస్తుంది, వాళ్ళు చెప్పే నెగిటివ్ విషయాలు వినాల్సి వస్తుంది అంటే వాళ్ళు మాత్రం నార్మల్గా ఉన్న వ్యక్తుల కంటే కూడా ఎక్కువగా పాజిటివ్ ఎఫర్మేషన్ చెప్పుకోవడం, హొపోనొపోనోని ప్రతి క్షణం అలవాటుగా మార్చుకోవడం, అంటే హొపోనొపోనో చెప్పుకోవడం ఎక్కువగా అలవాటు చేసుకోవాలి రోజులో వీలు దొరికినప్పుడల్లా. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ హొపోనొపోనో అలాగే పాజిటివ్ ఎఫర్మేషన్స్ రెగ్యులర్ చెప్పడం అనేది మీరు ఏవైతే వింటున్నారో నెగిటివ్ మాటలు ఇవన్నిటికి ఒక కవరింగ్ లాగా, అంటే ఆ నెగిటివ్ ఆలోచనలు అనేవి మీ మైండ్లోకి వెళ్ళకుండా కంట్రోల్ చేస్తాయి అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్, అర్థం చేసుకోండి. మీరు గనక ఎప్పుడైనా ఒంటరిగా కూర్చున్నప్పుడు మీ ఏకాంతాన్ని మీరు ఎంత ఇష్టపడితే ఈ బాహ్య ప్రపంచంలో మీ కోరికలకి అంత దగ్గర అవుతారు. అంటే మిమ్మల్ని మీరు అంత బాగా తెలుసుకుంటారు, మీ కోరికలను చాలా తొందరగా ఆకర్షిస్తారు అని అర్థం. ఇలాంటి అవకాశం గనక విశ్వం గనక మీకు ఇస్తే అస్సలు వదులుకోవద్దు. ఆ అవకాశాన్ని మీ గోల్స్ వైపు, మీ కోరికల వైపు, ఆ ఒంటరితనంలో మీ ఆలోచనలన్నీ కూడా మీ గోల్స్ వైపే ఉండేటట్టు చూసుకోండి. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు, మీరు ఏ రేంజ్లో ఉండాలనుకుంటున్నారు అనే పాజిటివ్ ఆలోచనల ద్వారా యూనివర్స్కి అందించండి. ఒంటరితనం అనేది ఎప్పుడూ కూడా చెడ్డది కానే కాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో గురించి కానీ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్.